ఆగస్టు 27 తారీఖు చవితి బుధవారము వినాయక చవితి చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా తప్పకుండా వినాయక చవితిని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి శుచిగా శుభ్రత పాటిస్తూ స్వామికి యథావిధిగా వ్రతాన్ని ఆచరించండి. పూజను చేసిన తర్వాత ఆ పూజలో కనీసం 5 రకాల పత్రులైనా వినియోగించండి. మామిడి ఆకులు కానీ, జమ్మి ఆకులు కానీ, రావి ఆకులు కానీ, లేకపోతే ఈ యొక్క గరిక కానీ ఏదైనా వినియోగించండి. ఎర్ర మందారము, తెల్ల జిల్లేడు, ఎర్రగన్నేరు పూలు వినియోగిస్తే ఇంకా చాలా గొప్ప విశేష ఫలితాలు ఉంటాయి. యథాశక్తిగా స్వామికి నైవేద్యాన్ని సమర్పించండి. వీలు కాని వాళ్ళు కనీసం నమస్కారం చేసుకుని బెల్లం ముక్కైన నైవేద్యంగా పెట్టండి. ఆ రోజున స్వామికి పూజ అయిన తర్వాత ఓం హ్రీం పీతాంబరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఒకవేళ శక్తి ఉన్నవాళ్ళు గొప్ప విశేషమైన ఫలితాలు కావాలి అనుకుంటే ఆవు వెన్నతో స్వామికి అభిషేకం చేసినా, లేకపోతే ఆవు వెన్నతో లక్ష్మీ గణపతి హోమం ఇంట్లో చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రుణ బాధల నుంచి బయటకు వస్తారు. ఇంకా మీరు గణపతి భక్తులై ఇంకా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో మరకత గణపతికి కానీ, స్ఫటిక గణపతికి కానీ అభిషేకం చేయండి. చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. భక్తి శ్రద్ధలతో ఎవ్వరు చేసినా నవగ్రహ దోషాలు కావచ్చు, శుభకార్యాలు పెండింగ్ పడడం, కుజ దోషాలు, ఏ దోషాలున్నా అన్నీ తీరిపోతాయి.